కొద్దో గొప్ప జర్నలిస్ట్ కాబట్టి వాటి మీద చిన్న చిన్న సమాచారాలు నాకు కూడా ఉంటాయి. నేను కూడా తెలుసుకునే వాళ్ళనే కుతూహలం నాకు ఉంటుంది కాబట్టి నాకున్న సమాచారం చెబుతాను. మీరు చెప్పింది 100% రైట్. ఏంటి, మార్కెట్ వాల్యూ ఒక రకంగా ఉంటుంది, గవర్నమెంట్ బుక్ వాల్యూ ఒక రకంగా ఉంటుంది. అయినో అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొనేటప్పుడు ఏమో అది 7 కోట్ల చిల్లరే ఉంది. అమ్మేటప్పుడు కేవలము కొన్ని నెలల్లో అమ్మేటప్పుడే దాన్ని భారీ ఎత్తున పెంచి అమ్మారు సార్. మీరు గవర్నమెంట్ వాల్యూ బుక్ వాల్యూ కొనేటప్పుడేమో తగ్గించారు, అంటే బుక్ వాల్యూ కంటే ఆడ ఉన్నటువంటి దానికంటే తగ్గించి చూపించి అక్కడ ఉన్న వాళ్ళు మేనేజ్ చేసి 8,85,00,000కి కొనుగోలు చేసినట్టు చూపించి అమ్మే సమయానికి దాన్ని దగ్గరగా 63 కోట్లకి అమ్మినట్టు చూపించారు ఇక్కడ. సో స్పష్టంగా ఉంది. అంటే బ్లాక్ని వైట్ చేసుకున్నారు అనేది ఇది నేను చెప్పట్లా, సిట్ ఇచ్చినటువంటి నివేదిక, ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవో. ఇది నేను రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి నేను చెప్పట్లేదు సార్, నాకు ఐడియా ఉంది దాని మీద. ఈ వ్యత్యాసాన్ని మాత్రమే వాళ్ళు ఇన్ని రెట్లు ఏ విధంగా ఆదాయం వచ్చింది అది ఎవరికి అమ్మారో కూడా చెప్తాను నేను. ఎవరికి అమ్మారు అంటే ఇదే లిక్కర్ స్కామ్కి సంబంధించి మొన్నటి వరకు ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అరవిందో వాళ్ళకి అమ్మారు. సో ఇదంతా కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. సో దాని గురించి నేను మాట్లాడండి సార్. హలో సార్, ఇప్పుడు సార్ చెప్పండి మీరే. నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నాను సార్. ఇప్పుడు ఈ విధంగా జరిగినటువంటి అవకతవకలు అంటున్నారు కదా మీరు. ఇప్పుడు ల్యాండ్ డీల్స్లో ఆ ల్యాండ్ ఆ అమౌంట్ అమ్ముకోవడానికి తీసుకోవడానికి దాన్ని తీసుకుని నేరుగా లెక్కర్ స్కామ్లో పెడుతున్నారు. ఎక్కడో ఓఆర్ఆర్లో దొరికిన డబ్బుని 11 కోట్లు తీసుకొచ్చి లెక్కర్ స్కామ్లో పెడుతున్నారు సార్. రియల్ ఎస్టేట్ లో మార్కెట్ వాల్యూలు సార్, మార్కెట్ వాల్యూలు పెంచి తగ్గించి అమ్ముకోవడం అనేటువంటిది సహజం సార్, ఎక్కడైనా సహజమే. దీన్ని తీసుకుపోయి స్కామ్ అనేటువంటి విధానంగా యాడ్ చేయడం అనేటువంటిది అదే సార్. ఇప్పుడు అమ్మడం అనేటువంటి దాన్ని అమ్మడం అనేటువంటిది లిక్కర్ స్కామ్ కి అటాచ్ చేయడం అనేటువంటి